కొడుకుల భాగ్యమయ్యా ఓ దేవుడు నాకెల్ల ఇవ్వరాదు మా నాయన ఎప్పుడైతే రేణుకాదేవి ఎల్లమ్మ కొడుకుల భాగ్యం అడిగినప్పుడు మునిరాదు ఏమంటుడు బామ ఎల్లమ్మ నువ్వు కోరక కోరక నువ్వు కొడుకుల భాగ్యం అడుతున్న వద్దు బామ రేణుకా ఎల్లమ్మ దేవి కొడుకులతోని కోడి బాలు వస్తాయి బామ ఎల్లమ్మ కొడుకులతోని కోడి బాలు వస్తాయి వద్దు బామ రేణుకా దేవి ఎల్లమ్మ అన్నప్పుడు వలనాడు ఒకవేళ రేణుకా ఎల్లమ్మ ఏమంటుంది నాదా ప్రాణేశ్వర జమ దగ్గర ఓ గురుదేవుడా కొడుకులతోని కోడి బాలు పడ్డా సరే కానమూరు కష్టం వచ్చినా సరే సీతమ్మ శరలు పడ్డా సరే నా కొడుకుల భాగ్యం కావాలని ఎల్లమ్మ ఒకటితోని గట్టు పట్టు పట్టింది రేణుకా ఎల్లమ్మ దేవి మామా రేణుకా ఎల్లమ్మ నువ్వు కోరుకున్నందుకు నీకు ఒక కొడుకునిస్తా ఉన్నా ఎల్లమ్మ ఎల్లమ్మ కోరుకున్నందుకమ్మా ఎల్లమ్మ ఎల్లమ్మ కొడుకునిస్తా ఉన్నా ఎల్లమ్మ దేవి కొడుకునిస్తా ఉన్నా ఎల్లమ్మ దేవి తాలుపో సంతానమమ్మా ఎల్లమ్మ ఎల్లమ్మ ఒక కొడుకునిస్తున్న సాలుపో సంతానం అంటుంది నాదా ప్రాణేశ్వరు ఒక కొడుకునిస్తున్న సాలుపో సంతానం అంటున్నావు బానే ఉన్నది అని ఒక కొడుకు కొడుకు కాదు ఒక కన్ను కన్ను కాదు ఒక రూపాయ ముళ్ళ కాదు కంచు మేకల మంద కాదు నాదా ఒక ఎద్దుతోని మనం వ్యవసము చేయరాదు నాదో నాదా నిలబడ్డ చెట్టు వృక్షాన్ని కొస ఎంపేసిన పోతుంది మొదలు కొట్టేసిన పోతుంది మన వంశం నిర్వంశం అయితే భయపడిపోతుంది నాదా ప్రాణేశ్వర రెండవ కొడుకునయ్యా ఓ దేవుడు రెండవ కొడుకునయ్యా ఓ దేవుడా నాకెల్ల ఇవ్వరాదు